दशमन्तु विनायकम् एकादशं गणपतिं द्वादशन्तु गजाननम् द्वादशैतानि नामानि त्रिशून्यं यः पठेन्नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो ते लभते विद्या धनार्थे लभते धनम् पुत्रार्थे लभते पुत्र मोक्षार्थे लभते गतिम् जपेभ्यश्च लिखित्वा यः समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः। संकटनाशन गणपति स्तोत्रं पूर्णं बोल गजानन भगवान की बोल गौरी माता की सर्वमंगल गौरी नारायणी नमोस्तुते बोल गौरी माता की ముఖ్యంగా ఈ స్తోత్రం చదువుకుంటే పిల్లలకు విద్యాబుద్ధులు తప్పకుండా వస్తాయి న సంశయ అని మనకు ఆ స్తోత్రములు ముఖ్యంగా వ్యాసభృతైన సంశయ వ్యాసుడు రాసిన స్తోత్రములు ఉంది. కాబట్టి ఈ స్తోత్రం తప్పకుండా మీ పిల్లలతో ప్రతిరోజు చదివించండి. మళ్ళీ ఇప్పుడు మన కార్యక్రమంలో భాగంగా పుణ్యావాచనం జరుగుతుంది. పుణ్యావాచనం అంటే మనం ఏదైతే ఆ నీళ్లలో మనం ఏదేమైనా నీళ్లలో మనం ఆహ్వానం చేస్తాం కాబట్టి నీళ్లు ఆశగా ఉంటాం. అస్తు రస్తు అనే మంత్రాలు అంటూ ఉంటే ఆ శాంతి రస్తు పుష్టి రస్తు తుష్టి రస్తు శాంతి రస్తు అంటే శాంతి ఉంటుంది, పుష్టి అంటే పుష్టి ఉంటుంది, అట్లా అవుతుంది. భూమిని పెట్టుకోండి, రెండు చేతులతో భూమి నమస్కరించుకోండి. బియ్యాన్ని పెట్టుకోండి. ఆ కలశాలను పెట్టుకోండి. ఆ కలశే గంగే యమునే సరస్వతి సదామయ సహస్రేణ శతేన అశ్వత్థేమో నిషదనం అశ్వత్థేమో నిషదనం వర్ణేమో శతస్కృత గోమాకిలా సదే సనమత పౌరుషం కొబ్బరికాయలు పూర్ణపాత్రాన్నిధాయ అక్షంతం తీసుకోండి. ఓం మనసులో వరుణుని నమస్కారం చేసుకోండి. అనండి వరుణం భాషామతమేశ్వరం వరుణుని నమస్కారం చేసుకోండి. ఓం వరుణం భాషాస్తం చయాతి సాంపతమేశ్వరం అపాంపతి మహమ్మందే దేవం మకరవాహనం దక్షిణ కలశే వరుణాయ నమః సాంగం సాయస్మిన్ భద్ర పరివార సమేతం అస్మిన్ కలశే వరుణ ఈ కలశం పైన అక్షంతలు లేదన్న దక్షిణ స్థాపయాన్ని పూజయామి. మళ్ళీ అక్షంతం తీసుకోండి. ఇప్పుడు చెప్పిన విధంగా వాస్తపురుషుని మనుషులు నమస్కారం చేసుకోండి. అస్మిన్ కలశే వాస్తుపురుషం సాయం సాయం మధ్య పరివార సమేతం వాస్తుపురుషమావాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ ఒకసారి అక్షంతం తీసుకొని బ్రహ్మదేవుని ఆవాహన చేసుకోండి. మనసులో నమస్కారం చేసుకోండి. ఓం బ్రహ్మదేవానాం బ్రహ్మేకవేనాం సర్వప్రాణాం శైలవృత్రాణం సజనానాం సంవత్సరతే దయమన్నాం అస్మిన్ కలశే బ్రహ్మాణం సాంగం సాయం మధ్యమంత్ర పరివార సమేతం ఆవాహయామి స్థాపయామి పూజయామి. వర్ణవాస్తస్పతి బ్రహ్మణే నమః పంచప్రాణై సంభోజ్య వర్ణవాస్తస్పతి బ్రహ్మణే నమః. ఆ కలశాలకు గంధము కుంకుమ పెట్టి దాంట్లో అక్షంతలు వేసి కలశం మీద అక్షంతలు వేసి కూలి పెట్టండి. వర్ణవాస్తస్పతి బ్రహ్మణే నమః వేపనార్థే చందనం సమర్పయామి. వర్ణవాస్తస్పతి బ్రహ్మణే నమః హరిద్ర కుంకుమద్రవ్యాన్ని సమర్పయామి. వర్ణవాస్తస్పతి బ్రహ్మణే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. వర్ణవాస్తస్పతి బ్రహ్మణే నమః ధూపమాగ్రాపయామి. వర్ణవామణే నమః సేవంతికా పత్రకర్మలాభ్యైః తన్నాజాతకర్వేణ సారపుష్పైః
బిల్వ ప్రమాణ తులసీదళమాలతి పుష్పాం పూజయామి జగదీశ్వరమే ప్రసీద పుష్పమాలాన్ని సమర్పయామి ధూపమాగ్రాపయామి నైవేద్యం నివేదయామి. అగరబత్తులు చూపించండి కలశాలకి. ఇంత నీళ్లు చిలకండి. అందుకోసమే అన్ని సత్యందవరదైన పరిశుంజామి అమృత స్వాహ సత్యందవరదైన పరిశుంజామి. చదివించండి. ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే నమః. నైవేద్యం నివేదయామి. అక్షంతలు తీసుకొని తత్వదశాయ విద్మహే ఖడ్గస్థాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. జలాదినాథాయ విద్మహే జలాదినాథాయ విద్మహే వరుణాయ ధీమహి తన్నో వరుణః ప్రచోదయాత్. వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. మంత్రపుష్పాంజలిం సమర్పయామి. అక్షంతలు ఆ మూడు కలశాల మీద వేసేసి వరుణవాస్తోష్పతిభ్యాం కలశాలను ముట్టుకోండి. కలశస్సుకి బ్రహ్మవందే మాతృగణాస్మృతాః ఆయాంతో యజమానస్య శాంతరదం క్షేకారకాయ సర్వ సముద్రాశ్రతీర్థాః నిర్దానతాః ఆయాంతో యజమానస్య శాంతరదం క్షేకారకాః. చేసేసి మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. మనసులో అమ్మా నాన్న మీకు ఉపదేశం ఇస్తే గురువు గారిని లేదా మీరు గురుగారి ఆ గురువు గారిని మనసులో నమస్కారం చేసుకోండి. ఇక్కడ అతిథుల్ని బ్రాహ్మణులు అందరినీ నమస్కారం చేసుకోండి. ఓం నమస్తే. నమస్కారం. నమస్కారం. ఆ కలశాన్ని తలకు 3 సార్లు నమస్కారం చేసుకోండి. 3 సార్లు అట్లా మొక్కండి. తలకు నమస్కారం చేసుకున్నా. ప్రమాణేన పుణ్యం పుణ్యాహం దీర్ఘమాయురస్తో దేనాయ ప్రమాణేన పుణ్యం పుణ్యాహం దీర్ఘమాయురస్తో దేనాయ ప్రమాణేన పుణ్యం పుణ్యాహం దీర్ఘమాయురస్తు. స్వస్తిరేంద్రో వృద్ధశ్రవ స్వస్న పోషా విశ్వవేదాః స్వస్తిరస్తాశోలక్ష్మీ స్వస్న బృహస్పతిర్దదాతు. అందరూ వరణి మహ్యం సహ కుటుంబినే మహాజనాన్ నమః కుర్వాణాయ ఆశీర్వచనం అపేక్షమాణాయ అద్య కరిష్యమాణ వీరభద్రేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ కర్మణి స్వస్తి భవంతో బ్రువంతో. ఓం ఆయుష్మదయ స్వస్తి ఆయుష్మదయ స్వస్తి ఆయుష్మదయ స్వస్తి. ఓం విద్యావస్తవం సనయామమంత్రం సనదేహోదయాతం యశోరమగ్నోదవస్వంద ఉదాంశో శ్లోకాప్రాః వల్యన నివైద్యం సహకుటుంబినే భవంతో బ్రువంతో. కర్మరుద్యతా 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 మృత్యు సమృద్ధి. దక్షిణ కజం ఉత్తర కజం దక్షిణాస్త దక్షిణ కజం తీసేటప్పుడు ఎట్లా తీయాలి మంచిగా సరిగ్గా చేసుకొని ఒకటే ధారగా 2 కలశాల నుంచి నీళ్ళు ఒకటే ధారగా ఈ బేసిన్లో వేయండి. సారు శాంతి రస్తో పుష్టి రస్తో పుష్టి రస్తో వృద్ధి రస్తో అనిగ్రహస్తో ఆయుష్యరస్తో ఆరోగ్యరస్తో శివకర్మరస్తో సర్వసమృద్ధి రస్తో ధనసమృద్ధి రస్తో శాస్త్ర సమృద్ధి రస్తో ధననాశమరస్తో ఈశానాం దేశే సర్వానిష్ట నిరసనమస్తో యత్పాపం తత్ప్రతిదమస్తో వ్యతిరేకస్తు ఉత్తరే కర్మ నిగ్రహస్తో ఉత్తరోత్తర నరారుద్రస్తో ఉత్తరోత్తర క్రియాశుభ సమర సంపద్యంతాం తేజానుమూర్త సంరస్తో తేజానుమూర్త నక్షత్ర సకల ప్రియాణం దురామాచార్య ప్రేతాం దురాక్షరయ ప్రేందాం ఇంద్రపరామరజన ప్రేందాం బ్రహ్మపుర శ్రవేద ప్రేందాం నైరుత్యాం దశే శామింతపురాణే శామింతపినానే శామంత్రి దయ శుభాలయ ప్రేందాం శివావ సంతోషవాద సంతోషాగ్నే సంతోషవాసనే సంతో శివా వనస్పతే సంతో అహోరాత్రే శివే సాధాన్య కామేన కామేన పరిజన్నవసనో బలి నోనోసనే పచనో నివాస జన్మన కల్నాం శక్రాంగార కృతపరస్వ గణేశ రాగ సంసేతాదిత్య ప్రభ సర్వే గ్రహ ప్రేందాం భువాన్ నారాయణ ప్రేదాం భువాన్ పరిజన ప్రేదాం ప్రేదాం భవ స్వామి మహాసేనః వాస్తవస్పదే ప్రజాని యస్మాన్ స్వావేశాన భూభవానః యత్మయ ప్రసన్నయతిర్దేశం చ విశ్వదే శివం శివం శివం. మొత్తం మీరు వేసేసేది
ప్రోక్షరం प्राशन की ओम योदे बसविदास्मा गंधीवतर माटिवचन प्रेरयत सद्वर्गः तत्परे निमपास्महे गन्धद्वारान्तरातो शानिकपिताङ्गरेशनिवेशने सर्वगुणानन्दामेवकुप्रेश्रें गायत्र्या गोमूत्रम् ఇగో అన్న ఈ సంచిలో ఉన్నాయి गन्धद्वारामिति गोमयम् आप्यायस्वेति भयः आप्यायस्य समेत दैवशुद्धस्वन्दस्म्यं भावावाजस्य सङ्गमे नदिकरावणेति नदिः ॐ नदिकरावणकारसंविष्णुरस्य स्वादिनः सर्वनोमकाकप्राणाय ओङ्कारमन्त्रसम्यक् नदित्यन्नाज्ञानः कामनमोक्षनन्दस्मै ओङ्काराय नमो नमः ఇప్పుడు ఆ పంచగవ్యము మీ అందరికి ఇవ్వబడుతుంది తీర్థం ఇప్పుడు తాగాలి అట్లా పట్టుకోండి మంత్రం చెప్పినప్పుడు తాగండి మంత్రం చెప్తారు అయ్యారు మా పెద్ద మనిషి మంత్రం చెప్తారు అనండి యత్వగస్తి గతం పాపం దేహే తిష్టతి నామకే రాశన పంచగవ్యస్య దహతి అగ్నిరివ కిన్నరం ఓం అనుకుంటూ తాగేసేయండి సౌండ్ రావాలి ఓమితి ప్రాశ దాకా ఏదైతే మనం చేసిన పాప పుణ్యాలన్నీ మన చర్మాన్ని వెంట్రుకల్ని ఆశ్రయించి ఉంటాయి. అంటే ఈ శ్లోకంలో ఏం చెప్పిందంటే ఆ చర్మాన్ని ఆశ్రయించిన పాప పుణ్యాలు ఏవైతే ఉన్నాయో ఈ గోమూతి పంచబడతాయి. ఎట్లా మనం యజ్ఞంలో వేసిన యజ్ఞ కాష్టం ఎట్లయితే దహనం చేయబడతాడో అట్లా పాపాలన్నీ దహించవేయబడతాయి దేని ద్వారా ఈ పంచగవ్యం ద్వారా అని ఈ శ్లోకం ఏర్పడతాము. ప్రోక్షణ కూడా చేసేసారు అయిపోయిన తర్వాత तेन ब्रह्मणिरोदयं बोधं ब्रह्म परीमहे इंद्र समेते सामापनातो समस्वसावरण समेत यमो राजा ब्रह्मणामे पुनादमा जागरे रामोदयं जापुनातु ఇప్పటిదాకా మనకు గణపతి పూజ పుణ్యావచనమైంది. జరుపుకున్న ఉత్సవాల భాగంగా ఇప్పుడు మనకు ముఖ్యంగా సంఘంలో చెప్పుకున్న విధంగా నవగ్రహాల పూజ, మళ్ళీ వాసుదేవుడి పూజ. ముఖ్యంగా మనం ఏ పూజ చేసినా నవగ్రహాల పూజ చేస్తుంటాం. ఎందుకంటే మన జీవితం ఆయా విషయాలపైన నవగ్రహాల ఆ ప్రభావం చెప్తుంటారు. అంతేకాకుండా వాస్తు యొక్క పూజ అనేది మనం చేసే స్థలంలో వాస్తు పురుషుడు ఉంటాడు. ఆ వాస్తు పురుషుని అనుమతి లేనిదే మనము ఇల్లు మన గృహప్రవేశం కానీ లేకపోతే ఏదైనా కార్యక్రమం కానీ చేయకూడదు. కాబట్టి ఆ వాస్తు యొక్క పూజ అనేది ఉంటుంది. అప్పుడు ఇప్పుడు జరుపుకుంటున్నాం మనం కార్యక్రమంలో యోదే వాతత్ర గచ్చ కొద్దిగా ఆ బేసిన్ ముంగడి చెప్పండి. ఇప్పుడు మనము నవగ్రహాల పూజ జరుపుకుంటున్నాము. కొద్దిగా చదివినా చాలు, మొత్తం మొత్తం ముందు పోతారండి మీరు ఇంకా చెప్పుకోండి. దేవతా పూజ కరిష్యే తథా వాసుదేవతా పూజ కరిష్యే. ఓం वेदोक्त घेऊ दे की रे जाऊ दे वेदोक्त घेऊ दे होमम पुराणोक्त प्रकारेण सूर्यग्रहం ఆవాహయామి స్థాపయామి పూజయామి నమస్కరోమి. అక్షింతలు వేయండి, కాలి పసుపు అక్షింతలు వేయండి. ఆవాహన చేసి ఆత్మపీడ ఉపశాంతయే సూర్యగ్రహ భగవానకి ఒక్క నిమిషం అమ్మ. ఎవరు కూడా నవగ్రహాలకు పసుపు కుంకుమ వేయకుండా అక్షంతలే వేయండి. ఆవాహన అంటే
వాళ్ళను సింహాసనంలో అతిథి కూర్చోబెట్టి సత్కారాలు ఆయనకు చేస్తున్నాం ఇప్పుడు మనం. ఓకేనా? అక్షంతలే వెయ్యండి. చంద్రగ్రహాయ నమః. ఓం అపాయ నమః. ఓం దుర్గాయ నమః. ఓం అధిదేవత ప్రత్యర్థి దేవతా సహిత చంద్రగ్రహం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి, నమస్కరోమి. ఇక్కడ చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేత్ చంద్ర పూజాం కరిష్యామి మనపీడ ఉపశాంతయే. బోల్ చంద్రగ్రహ భగవానకి జయ. కుచక్రావాహనే వినియోగః. ఓం అగ్నిర్మూర్ధాదివక ఉపపతి ప్రతివ్యాయం అపాగమరేతాగమ సన్మదే. ఓం ధరణే గర్భ సంబోధం నిషత్కాం సమప్రభం కుమారశక్తి అసంజమంగళం ప్రణమామ్యహం. ఓం కుజగ్రహాయ నమః. ఓం క్షేత్రపాలకాయ నమః. ఓం పృథివే నమః. ఓం అతిదేవత ప్రత్యర్థి దేవతా సహిత కుజగ్రహం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి, నమస్కరోమి. అక్షింతలు వేస కారయేత్ కుజ పూజాం కరిష్యామి రుణపీడ ఉపశాంతయే. కుజగ్రహ భగవానకి జయ. కుజగ్రహానే యోగః. ఓం ఉద్బుద్ధ సబ్రహ్మమదం సౌమ్య సమ్య గుణోదే తందమ్మదం ప్రణమామ్యహం. బుధగ్రహాయ నమః. ఓం విష్ణువే నమః. ఓం నారాయణాయ నమః. ఓం అతిదేవత ప్రత్యర్థి దేవతా సహిత బుధగ్రహం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి, నమస్కరోమి. అందరూ బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచ కారయేత్ బుధ పూజాం కరిష్యామి బుద్ధిపీడ ఉపశాంతయే. మూల బుధగ్రహ భగవానకి జయ. బృహస్పతి పూజనే యోగః. ఓం బృహస్పతి దర్యోరః మజ్జనేషు యద్దేదయ చౌరవత ప్రజాస్మాద్రవినందయ చత్రమ్మ దేవానాంచరశేనాంచ గురుంగాంచన సన్నిమం వందనీయం త్రైలోకే సంతనమామి బృహస్పతిం. బృహస్పతి గ్రహాయ తన్నమః. ఓం బ్రహ్మణే నమః. ఓం ఇంద్రాయ నమః. ఓం అతిదేవత ప్రత్యర్థి దేవతా సహిత బృహస్పతి గ్రహం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి, నమస్కరోమి. అరణ్య గురు. ఓం శుక్రందే అన్నదేన్న త్రిశురపయాని దేవవాసే విశ్వాయ మాయాస్త్రావ ఉద్రాదేవన్నేరాదేరస్తో. ఓం హిమకందం నాలావర్ణైత్యానందరమంగురం సర్వశాస్త్ర ప్రవర్తారంభే యోగః. ఓం సమగ్నిరగ్నిస్కర షణ్ణస్తప సూర్యః సమ్మాదో ఆత్మరపాపశ్రితః. ఓం నీరాంజన సమావాసం రవిపత్రం విమాకృతం ఛాయామార్తాన్న సంబోధం తన్నమామి శనేశ్వరం. ఓం శనేశ్వర గ్రహాయ తన్నమః. ఓం యమాయ నమః. ఓం ప్రజాపతే నమః. ఓం అధిదేవత ప్రత్యర్థి దేవతా సహిత శనేశ్వర గ్రహం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి, నమస్కరోమి. శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచ కారయేత్ శని పూజాం కరిష్యామి రాణపీడ ఉపశాంతయే. మూల శనేశ్వర గ్రహ భగవానకి జయ. రాహు పూజనే వినియోగః. ఓం గజాన శత్రావో దోదే సదావృదశకా గయాశ్చయావృదాం. ఓం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్యం వృదనం శమికాకర్మ సంబోధం తం రాహుం ప్రణమామ్యహం. ఓం రాహుగ్రహాయ నమః. ఓం ఘమాయ నమః. ఓం సర్పాయ నమః. ఓం పూజయామి, నమస్కరోమి. ఓం అనండి రాహు అరిష్టేతు సంప్రాప్తే రాహు పూజాంచ కారయేత్ రాహు పూజాం కరిష్యామి నేత్రపీడ ఉపశాంతయే. ఓం రాహుగ్రహ భగవానకి జయ. కేతు పూజనే యోగః. ఓం కేతు గ్రంథమున కేత వేవేశమర్యావేశజే సమషద్బలజాయతాం. ఓం పలాశ పుష్ప సంగా చందారక గ్రామసకం రౌద్రం రౌద్రాత్మో రంగేతం ప్రణమామ్యహం. ఓం కేతుగ్రహాయ తన్నమః. ఓం యమాయ నమః. ఓం బ్రహ్మణే నమః. ఓం అధిదేవత ప్రత్యర్థి దేవతా సహిత కేతుగ్రహం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి, నమస్కరోమి. అనండి కేతు అరిష్టేతు మేరాయ నమః. కుబేరమావాహయామి. గణాధిపతయే ఈశానాయ నమః. ఈశానమావాహయామి. ఓం పృథివీధరాయ నమః. పృథివీ మీద అక్షింతలు వేయండి. భూమి కింద అక్షింతలు వేయండి. ఆకాశాయ నమః. ఆకాశం మీద కొన్ని అక్షింతలు ఆకాశమావాహయామి. దశ దిక్కులు పంచలోక. ఓం జాతవేదసే సమాసోరతి చాలు చాలు. సర్వసోరదేదో నిధాతి వేదాసన పరద దుర్గానేశ్వ రామేవ సన్నర్దాగ్నిః దుర్గాయే నమః. ఓం గణపతే నమః. గణపతిమావాహయామి. ఓం దుర్గాయ నమః. దుర్గమావాహయామి. ఓం విష్ణువే నమః. విష్ణుమావాహయామి. ఓం అభయంకరాయ నమః. అభయంకరమావాహయామి. ఓం అభయంకరాయ నమః. అభయంకరమావాహయామి. వాస్తుష్పతయే నమః. వాస్తు భవిష్యమావాహయామి, స్థాపయామి, పూజయామి, నమస్కరోమి. రావాయిత సర్వదేవతాభ్యో నమః. త్రిమూర్తి
ఓం వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ వేదాపాలనే ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్ ఓం బ్రహ్మ సహిత సరస్వతి మావాహయామి స్థాపయామి పూజయామి నమస్కరోమి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాలక్ష్మీ విద్మహే విష్ణుపత్ని ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ఓం విష్ణు సహిత మహాలక్ష్మి మావాహయామి స్థాపయామి పూజయామి నమస్కరోమి పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్ ఓం రుద్ర సహిత గౌరీ మావాహయామి స్థాపయామి పూజయామి నమస్కరోమి ఆవాహిత సర్వగ్రహ మండల దేవతాభ్యో నమః నవగ్రహాలు అష్టదిక్పాలక పంచలోక త్రిమూర్తి దేవతలను మంచి నమస్కరించుకోండి కలశంలో ఉన్న పూతో నీళ్ళు తీసుకోండి ఆవాహిత నవగ్రహ మండల దేవతాభ్యో నమః వ్యాయామి నవగ్రహ మండల దేవతాభ్యో నమః నవగ్రహాలు మీద అష్టదిక్కులు పంచలోక త్రిమూర్తి అన్ని చిన్న నీళ్ళు తీసుకోండి హస్తయోగార్ఘ్యం ముఖ్యాజమయం శుద్ధోదక స్నానం సమర్పయామి ఓం జపాకసమ సంకాశంకాశయం మహాదేవం తపోరం సర్వపాపగ్నం మరణదోష నివాకరం నదశంకర సారం క్షీరోదారణం సంపూర్ణమోషనం మార్గం ప్రణమామ్యహం నీలాంజన మావా సంరయపుత్ర నమాకృజం ఛాయామార్దాన సంబోధంతనమాన శనేశ్వరం అర్థకాయం మహాజనం చంద్రాది త్రిగుణదనం సింహగాకర సంబోధంతం రాం ప్రణమామ్యహం నీలాంజన మావా సంరయపుత్ర పలాశ్వ సంగాశనార్క గ్రహమస్తకం రౌద్ర రుద్రాత్మ సంకేతం ప్రణమామ్యహం ఆదిత్యానోగ్ర దేవతాభ్యో నమః అభిషేకస్నానం శుద్ధోదకామి పుష్పై పూజయామి సూర్యగ్రహాయ నమః పుష్పై పూజయామి చంద్రగ్రహాయ నమః పుష్పై పూజయామి అంగారకగ్రహాయ నమః పుష్పై పూజయామి బుధగ్రహాయ నమః పుష్పై పూజయామి బృహస్పతిగ్రహాయ నమః పుష్పై పూజయామి శుక్రగ్రహాయ నమః పుష్పై పూజయామి శనిగ్రహాయ నమః పుష్పై ఓం వనస్పతిక సౌద్భూత గంగాదేవోత్తమ ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహీతాం నవగ్రహ మండల దేవతాభ్యో నమః ధూపమాగ్రాపయామి రైట్ సాక్షాత్ ప్రత్యక్ష దీపాన్ని సందర్శయామి దీపం దర్శయామి అతః స్థాపిత వాస్తదేవత ఆవాహన పూజనం చ కరిష్యే అక్షింతలు తీసుకొని అన్నిటి మీద ఒకసారి వేసేయండి అన్నిటి మీద వేయండి నవగ్రహాలు ఓం ఆదిత్యాయ రైట్ అక్కడ ఆ పోకల మీద ఆ బాదంలో పోకల మీద అక్షంతలు వేస్తుండండి అక్కడ నుంచి ఈశాన్యం అక్కడ నుంచి వేస్తుండండి నేను నామాలు చెప్తాను ఇటండి వాస్తు ఓం శిఖినే నమః ఒక పేరు చెప్తుంటాడు వాస్తు పురుషవానం కూడా వేయండి సరేనా వాస్తు పురుషాయనమాన్ని కూడా వేయండి ఓం శిఖినే నమః ఆవాహయామి ఓం పర్జన్యాయ నమః వాస్తుమావాహయామి జయంతాయ నమః వాస్తుమావాహయామి పురుషాయ నమః వాస్తుమావాహయామి సూర్యాయ నమః వాస్తుమావాహయామి సత్యాయ నమః వాస్తుమావాహయామి పురుషాయ నమః వాస్తుమావాహయామి ఆకాశాయ నమః వాస్తుమావాహయామి వాయువే నమః వాస్తుమావాహయామి 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 పితృభ్యో నమః వాస్తుమావాహయామి 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 పాపాయ నమః వాస్తుమావాహయామి పురుషాయ నమః వాస్తుమావాహయామి యమునే నమః వాస్తుమావాహయామి సావిత్రే నమః వాస్తుమావాహయామి బృహస్పతే నమః వాస్తుమావాహయామి శ్రీధరాయ నమః వాస్తుమావాహయామి బ్రహ్మణే నమః వాస్తుమావాహయామి శర్కే నమః వాస్తుమావాహయామి విదాయ నమః వాస్తుమావాహయామి ఉదరాయ నమః వాస్తుమావాహయామి పాపరాక్షసే నమః వాస్తుమావాహయామి స్కందాయ నమః వాస్తుమావాహయామి హరిమ్నే నమః వాస్తుమావాహయామి వాస్తుమావాహయామి విశాయ నమః వాస్తుమావాహయామి 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 స్థాపయామి పూజయామి నమస్కరోమి వాస్తుమండల దేవతాభ్యో నమః ఆవాహిత దేవతాభ్యో నమః వాస్తోస్పదే నమస్తు బింబుషయా గృహప్రభో వాస్తుపురేషావాహయామి పాదయోగపాద్యం హస్తయోగవర్గం ముఖ్యాజమనీయం శుద్ధోదక స్నానం సమర్పయామి వాస్తుమండల దేవతాభ్యో నమః వాస్తోస్పదే నమస్తు బింబుషయా గృహప్రభో గృహే సుందర ధాన్యాది సంప్రతిం గురు సర్వదా వాస్తోస్పదే ప్రతియాది యస్మాన్ స్వావేశోనగీవో భగవానః యత్వే భవే ప్రతన్నోష్ణే పూల అక్షింతల వాస్తోస్పదే శక్మయా సంసదానే శిక్షేమేర్మయాన్మత్య ఆవక్ష్యమ శివం 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 మీరు కూడా తీసుకోండి పూల పువ్వులు పెడుతున్నాయి
पावयितवास्मण्डलदेवताभ्यो नमः शुद्धोदकस्नानं समर्पयामि అన్న లేకుండా ఒక దండి అన్న దండి ఉండాలని ఆ వీరభద్ర స్వామి వాస్తుదేవత నవగ్రహాలకు అంతా కూడా ప్రార్థన చేసుకోండి. ओम हरिद्राचूर्ण समेत कुंकुमं गांधयामि विलेपनार्थे चंदनं समर्पयामि प्राल्यादीन सुगंधीनि मालत्यादीनि पुष्पाणि प्रेरितां पुष्पाणि समर्पयामि अगरबत्ती ఇక్కడ అగరబత్తి స్వామి మనస్సుదర సోదర గంధాది ఉన్నోత్తమాగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహీతాం ధూపమాగ్రాపయామి దీపం చూపించు ఇక్కడ పెట్టేసాడు ఇక్కడ పెట్టి అయ్యా అక్కడ పెట్టేసాడు అందరూ అక్షంతలు తీసుకోండి మంచి మనసులో వీరభద్ర స్వామిని మంచి మనసులో నమస్కారం చేసుకోండి. మనం వీరభద్ర స్వామి కలశంలో కూడా ఆవాహనం చేసుకుంటున్నాము కాబట్టి కలశంలో నీళ్ళు తిప్పి స్వామి వారికి అన్న వీరభద్ర స్వామి దాని తర్వాత నైవేద్యం కింద పెట్టేసి నమస్తే అస్తు రుద్రరూపేభ్యః సాంగం సాయుధం పత్నీభద్ర పరివార సమేతం అస్మిన్ కలశే పూజయామి మూల వీరభద్రేశ్వర స్వామి భగవానకి అందరూ కలశం మీద అక్షంతలు వేసేయండి. వీరభద్రేశ్వర స్వామి దేవతాభ్యో నమః आवाहयामि ध्यायामि ध्यानं समर्पयामि पादयोः पाद्यं पंचोपचारे सम्पूज्य हस्तयोः अर्घ्यं मुख्याचमनीयं शुद्धोदकस्नानं समर्पयामि अक्षंतలు కలశం మీద వేసి నీళ్ళు చిలకరించి కలశం మీద ఇంత గంధం కుంకుమ పెట్టండి గంధం తీసుకోండి అల్లున్నది వీరభద్రేశ్వర స్వామి దేవతాభ్యో నమః విలేపనార్థే చందనం సమర్పయామి హరిద్ర కుంకుమ ద్రవ్యాన్ని సమర్పయామి నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. దండ ఉంది చిన్న దండి పుష్పాన్ని సమర్పయామి అగరబత్తులు చేసి ధూపమాగ్రాపయామి. వీరభద్ర స్వామి దేవతా భగవాన్ జయ నమస్తే नीलकंठाय मृत्युंजय सर्वेश्वराय सदाशिवाय जीवन महादेवाय नमः. वीरभद्र स्वामी देवता भगवान की जय. हर हर शंभो हर हर शंभो. వీరభద్ర స్వామి వారికి సంకల్ప పూర్విత నమస్కారం చేసుకొని మీరేమేం పనులు సంకల్పించుకున్నారో స్వామి వచ్చే సంవత్సరం వరకు మా కోరికలన్నీ నెరవేర్చు. ప్రతి సంవత్సరము మేమందరం కాళీవాసము ఐక్యమై మీ అందరికి కూడా మీకు ప్రతి సంవత్సరం ఇదే విధంగా మమ్మల్ని మా కుటుంబాలు మా పిల్లలు అయ్యా గ్లాస్ ఉందా పెట్టేసి ఇక్కడ పడబెట్టండి మెల్ల పళ్ళ మీద కొబ్బరికాయలు ఇంత నీళ్ళు చిలకరించండి. సత్యందవర్ధైన పరిశించామి అమృతం స్వాహ సత్యందవర్ధైన పరిశించామి అమృతం స్వాహ ద్వితీయాత్మనే నమః తృతీయాత్మనే నమః చతుర్థాత్మనే నమః పంచభూతాత్మనే నమః. ఆవాహిత దేవతాభ్యో నమః నారీకేల నైవేద్యం నివేదయామి ఉత్తరాపృష్ణం హస్తప్రక్షాళనం ముఖప్రక్షాళనం సమర్పయామి. ఊగే ఫలం హస్తే నాగవల్లి ఉదలేరుదమ్మ కర్పూరేణ సమాయుక్తం తాంబూలం ప్రగలితాం తాంబూలాదేశాలయామి ఆచమనీయాం సమర్పయామి.
తాంబూలార్థ అక్షరాన్ని సమర్పయామి. అక్షరాన్ని సమర్పయామి పెడుతున్నాను చెప్పి అక్షింతలు వేయండి స్వామి గారు. తాంబూలాన్ని సమర్పయామి. తీసుకోండి ఒకసారి. ఓం మానోహం సే జాతనే గోదామ సుమర సుందర పరిబ్రదక్ నాగే శ్రీయామ పరిపాదయ. ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే రుద్రరూపేభ్యః. ఓం గర్భోరం గణనాదారం సంసారదారం జయేంద్రహారం రాగసన్నుమదారమ్నే భౌమవామి సైతం నమామి. వాస్తు పురుషుల చక్ర మొత్తం కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే ఆవాహిత దేవతాభ్యో నమః. మంగళమః నీరాజన దీపం కర్పూరార్తిక్య దీపం దర్శయామి. నీరాజనాంతమనీయం నమస్కారం కరోమి. పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర. ఓం మంత్ర పుష్పాంజనం. ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో నాస్తిః ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివో మే సదా శివం. మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. అన్యదాచరణం. యాని కాని పాపాని జన్మాంతర కృతాని సాధాని దాని యశస్యందే ప్రతిశ్రమదేవనే పాపం పాప కర్మాణం పాపాత్మా పాపసంభవ ప్రాయమాం కృపయాతే శరణాయ దాచల అన్యదాశరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారణ్య భావేన రక్షేశ్వర. వీరభద్రేశ్వర స్వామి దేవతాభ్యో నమః. నవగ్రహ దేవతాభ్యో నమః. మాస దేవతాభ్యో నమః. మంత్ర పుష్పాంజలి సహిత ఆత్మరక్ష నమస్కారాన్ని సమర్పయామి. వీరభద్రేశ్వర స్వామి భగవానకి అందరూ అయ్యా అననిమంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్నోచితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే అనేన ఆచరిత వార్షికోత్సవ కర్మణి ఆవాహిత నవగ్రహ వాస్తు తథా చ వీరభద్ర దేవత షోడశ ఉపచార పూజనేన వీరభద్ర దేవత దివ్యచరణ అర్పణమస్తు. ప్రపంచ స్వామివారి నమస్కారం చేసుకోండి. రెండు అరటి పండ్లు నాగవల్లైదలైరుత్యం ముక్తాచూర్ణం సమాయుక్తాం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వీరభద్రస్వామినే నమః. తాంబూలాన్ సమర్పయామి. అశ్వత్థము అంటే మనకు తెలుసు, వాళ్ళకి తెలుసు. ప్రతి చోట కనిపించే రావి చెట్టునే మనం అశ్వత్థ వృక్షం అంటాము. అశ్వత్థ మనకు ముఖ్యంగా 5 దేవతా వృక్షాలు ఉన్నాయి. గంధం కుంకుమ పెట్టండి. రావి చెట్టు, మామిడి చెట్టు, మర్రి కొబ్బరికాయ కూడా దగ్గర తీసుకోండి. ఇలా 5 దేవతా వృక్షాలు ఉన్నాయి. ఆ 5 దేవతా వృక్షాలు అశ్వత్థ వృక్షం అనేది, ఈ అశ్వత్థ వృక్షం అనేది ముఖ్యంగా మనకు ప్రతి ఒక్క పూజలో విశేషంగా పూజించబడతాయి. ఎందుకంటే ఆకులు ఏవైతే మనకు వినియోగిస్తామో అవి అశ్వత్థ వృక్షం ఆకులే మనం వాడతాము. అంతేకాకుండా మన సైన్స్ పరంగా కూడా చెప్పాలంటే ఈ అశ్వత్థ వృక్షం కింద మనకు ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అశ్వత్థ వృక్షం కింద కూర్చొని మనం కనుక జపం చేసినా ధ్యానం చేసినా కూడా మనకు ఎన్నో రీట్ల యొక్క ఫలితం అనేది మనకు దొరుకుతుంది. అట్లా ఈ అశ్వత్థ వృక్షం యొక్క మహిమ ఇది. ఓం అశ్వత్థేవో దేవవృక్షాయ నమః. అశ్వత్థవృక్షాయ నమః. ఆధ్యాయామి సమర్పయామి. అశ్వత్థవృక్షాయ నమః. ధ్యాయామి సమర్పయామి. ఆవాహయామి పాదయోః పాద్యం హస్తయోః ముఖ్యాచమనే శుద్ధోదకస్నానం సమర్పయామి. హరిద్ర కుంకుమస్కలశోభాగ్యద్రవ్యాన్ని సమర్పయామి. అశ్వత్థవృక్షాయ నమః. మాల్యాదీన సుగంధేన మాలత్యాదీన
पुष्पाणि समर्पयामि पुष्पमालानि समर्पयामि वनस्पतिना सौन्दर्य वृन्दाने वन्दोत्तम आग्रह सर्वदेवानां लोकोऽयं प्रतिगृह्णाम् अश्वत्थवृक्षदेवताभ्यो नमः धूपमापयामि अश्वत्थवृक्षदेवताभ्यो नमः दीपं दर्शयामि साक्षान्त्रिवं सम्यक्तं वन्दिनायोजितं मया अश्वत्थवृक्षणे नमः दीपं दर्शयामि ఆ పండ్ల మీద కొబ్బరికాయలు మీరు చిలకరించాలి చిక్క పిల్లలు నందరావేణ సత్యోసానేదే ఏకదా బ్రహ్మణో ఉపహర్తి ఏకదైవ యజమాన మంగళమహనీరాజన దీపం నీరాజనాదాచమయం నమస్కారం కరోమి వృక్షాన్ని అక్షంతం తీసుకుని అందరూ జన్ నాగమేంది ఇటు అయిపోతుందండి ఆఫీస్ కొనుక్కొచ్చు మళ్ళా మరిగా అందరూ అనండి నువ్వులతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణి అగ్రతో శివరూపాయ అశ్వత్థ వృక్షిణే నమః. అందరూ మంచిగా నమస్కారం చేసుకొని మనకు ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు చేసినంత ఫలం కూడా వస్తుందని మనకు శాస్త్రంలో ఉంది. అందుకే ఈ ఆకులని ఈ మెరుగు పెట్టుకుంటే స్వయంగా ఆ శివుడి భస్మ కాశీ భస్మ పెట్టుకున్నంతగా మనకు ఫలితం వస్తుంది. ఇంతటి విశేషమైన ఈ అశ్వత్థ వృక్షాలు మంచి నమస్కారం చేసుకుంటే అక్కడ అక్షంతలు వేయండి. ఇది అశ్వత్థ వృక్షం యొక్క మహిమ. ముఖ్యంగా అశ్వత్థ వృక్షం యొక్క మహిమ మనకు గురు చరిత్రలో చాలా విశేషంగా చెప్పబడింది. గురు చరిత్రలో ఒక అధ్యాయమే ఈ అశ్వత్థ వృక్షం మహిమ కింద ఉంది. కాబట్టి మంచిగా నమస్కారం చేసుకోండి. మనకి ఎక్కువగా సమయం లేనందువల్ల ఆ మహిమ చెప్పలేకపోతున్నాము. కాబట్టి మంచిగా నమస్కారం చేసుకోండి. అందరు కొన్ని కొన్ని తీసుకోండి. అందరూ అక్షంతం తీసుకోండి. రండి ఒకసారి మంత్రులు గారు వస్తున్నారు. గణపతిగం హవామహే కవిం కవీనామ భవశ్రవస్తమం జయశాలం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్రన్మన్నోతికి శ్రీసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. అందరూ వీరభద్రేశ్వర స్వాముల మంచి మనసులో నమస్కారం చేసుకోండి. ఓం వందే శంభుమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పంచభూషణం రఘుధరం వందే పశురాపతిం మహాగణాధిపతయే నమః. ధ్యాయామి నేను సమర్పయామి ఏకదండాయ వక్రతుండాయ ధీమహి తన్నో దంది ప్రచోదయాత్. మహాగణాధిపతయే నమః. ఆవాహయామి ఏకదండాయ వక్రతుండాయ ధీమహి తన్నో దంది ప్రచోదయాత్. మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం హస్తయోః అర్ఘ్యం ముఖే ఆచమనీయం శుద్ధోదక స్నానం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. దులేపనావర్తే చందనం సమర్పయామి. హరిద్రా కుంకుమ ద్రవ్యాన్ని సమర్పయామి. మహాగణాధిపతయే నమః. పుష్పైః పూజయామి. ఏకదండాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంది ప్రచోదయాత్. అష్టోత్తరం చెప్పుకున్నా ఓం వినాయకాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమ్రకేతువే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజానాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం మన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లప్పజంటరాయ నమః. ఓం అశ్వగ్రీవాయ నమః. ఓం మహోద్ధరాయ నమః. ఓం ఉత్కంఠాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురవిఘ్నాయ నమః. ఓం మహాగణపతే నమః. ఓం మన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. హేరంబాయ నమః. లప్పజంటరాయ నమః. అశ్వగ్రీవాయ నమః. మహోద్ధరాయ నమః. ఉత్కంఠాయ నమః. మహావీరాయ నమః. మంత్రిణే నమః. వాణిజాయ నమః. ప్రమదాయ నమః. ప్రథమాయ నమః. ప్రజ్ఞాయ నమః. విఘ్నకర్తే నమః. విఘ్నహంత్రే నమః. విశ్వనేత్రే నమః. విరాట్పతాయ నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. శివప్రియాయ నమః. శీఘ్రకారణే నమః. బలాయ నమః. భవాస్పదాయ నమః. పురాణపురుషాయ నమః. అగ్రపూజ్యాయ నమః. సర్వసిద్ధిప్రదాయ నమః. పంచహస్తాయ నమః. కుమారగురవే నమః. కుంజరాసురవందనాయ నమః.
कमलाक्षोभ्याय नमः मोदकप्रियाय नमः ब्रह्मचारिणे नमः कपितवनप्रियाय नमः ऐश्वर्यमदनाय कारणाय नमः गणेश्वराय नमो नमः नानाविध परिमलपत्र पुष्पायं रक्षितायं समर्पयामि। गजानन महाराज की जय। सिद्धि विद्य प्रदायको प्राणाय स्वाहा पानाय स्वाहा ध्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा महागणाधिपते नमः नारीगणनैवेद्यं निवेदयामि उत्तरापुष्टमस्तप्रक्षालमुखं प्रक्षालं समर्पयामि मङ्गलमहनीराजनदीपम् ओम निशेद गणपते गणेशत्मामहर्मित्रातमङ्गलीनां नमते त्वत्कृते मुखिन्दनारे महामर्कं मङ्गलं चित्रमर्चा ओम मङ्गलमहनीराजनदीपं दर्शयामि महागणाधिपते नमः। गणपति नमस्कारं करोमि। అందరూ అనండి ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే। శ్రీమన్మహాగణాధిపతి గౌరీ దేవతాభ్యో నమః సర్వోపచారార్థే प्रार्थनार्थे नमस्कारान् समर्पयामि। बोल गजानन भगवान की रुद्रम वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रेन्द्रवरदं वंदे शिवं शङ्करं प्रातःकाले स्वंकृष्टानिशूपाग्निलसते आजन्नगरं मध्याह्ने सायाह्ने सत्यान्मने मेरुकाञ्चनन्दी राघवाङ्गोरशचेरदे पञ्चकोटिगङ्गानां तत्फलं शिवदर्शनम् अस्मिन् आचरितां साङ्गं वीरभद्रेश्वरं वीरभद्रेश्वरं साङ्गं सायं पत्नीपुत्रपरिवारसमेतम् अस्मिन् विग्रहे वीरभद्रेश्वरस्वामिनम् आवाहयामि स्थापयामि पूजयामि। अंदर अनन्य विश्वंभर विरूपाक्ष विश्वरूप सदाशिव शरणं भवभूतेश करुणाकर शंकर हरशंभो महादेव विश्वेश अमरवल्लभ शिवशंकर सर्वात्मन नीलकंठ नमोस्तुते। ओम वीरभद्रेश्वर स्वामी देवताभ्यो नमः। ध्यायामि ध्यानं समर्पयामि। वीरभद्रेश्वर स्वामी भगवान की सुंदर स्वामी स्वामी దగ్గర వేసేసి वीरभद्रेश्वर स्वामी देवताभ्यो नमः। आवाहयामि वीरभद्रेश्वर स्वामी देवताभ्यो नमः। पादयोः पाद्यम् ओम हस्तयो वीरभद्रेश्वर स्वामी देवताभ्यो नमः। हस्ते अर्घ्यं समर्पयामि। वीरभद्रेश्वर स्वामी देवताभ्यो नमः। मुखे आचमनीं समर्पयामि। वीरभद्रेश्वर स्वामी देवताभ्यो नमः। शुद्धोदकस्नानं समर्पयामि। गंगा सरस्वती रेवाभ्योस्मे नर्मदाजले स्नातोस्मयादेव तदाशान्तं करिष्ममे। वीरभद्रेश्वर स्वामी देवताभ्यो नमः। शुद्धोदकस्नानं समर्पयामि। पंचोपचारे संपूज्य देवनारदे चन्दनं हरिद्राग्मं द्रव्याणि समर्पयामि। नानाविध पुष्पाणि समर्पयामि। धूपमाग्रापयामि दीपं दर्शयामि नैवेद्यं निवेदयामि। वीरभद्रेश्वर स्वामी देवताभ्यो नमः। तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। रावणेयं चूर्ध्वन्तं सुरंशं व्योमागं भीमरूपं किनिकिनि नभस्वजलामालां वृतांगं भद्रकालिप्रियाय वीरभद्र रक्षमां रक्षमां पाहि मां नमस्ते अस्तु भगवान् विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरान्तकाय कालाग्नि कालाय कालाग्नि रुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय
మహాదేవాయ నమో నమః. నమ పార్వతీపతయే నమః. హర హర మహాదేవ్. అందరు కూడా మీ సంకల్పాలు చెప్పుకుని స్వామివారికి అభిషేకం చేయండి. శాంతి శాంతి. వారణస్యాంతు విశ్వేశం త్రయంబకమేతమీతజే హిమాలయే తు కేదారం శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతపదే నరః నీళ్ళు లేవు. జోడీలు జోడీలు ఉంటే ఇద్దరండి. అందరికి కావాలి కదా. గ్లాసు ఒక గ్లాస్ విశ్వేశ్వరాయ మహాదేవాయ శ్రేష్ఠకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నమో హిరణ్యవాహవే శాంతపదయే నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్యో వృక్షేభ్యో హరికేశేభ్య పశూనాంపతయే నమో నమః. సస్మిందరాయ శ్రీమతే పదీనాంపతయే నమో నమో. బహ్లశాయ వ్యాధినేన్నాంపతయే నమో నమో. హరికేశాయోపవీదనే పుష్టానాంపతయే నమో నమో. నమః శివాయ నమః శివాయ. వంచతే పరివంచతే స్థాయూనాంపతయే నమో నమో. నిషేధమే పరిచరాయారణ్యానాంపతయే నమో నమః. శ్రుతాదిభ్యో జిగాగుం సభ్యో ముష్కరాంపతయే నమో నమః. సుమధ్యో నృత్యంచరక్తప్రకృందానాంపతయే నమో నమః. పుష్పేషణే గిరిజరాయ కులించానాంపతయే నమో నమో. విషమద్విషదండాభిభ్యశ్చ వో నమో నమః. ఆతంబానేభ్యః ప్రతిదతానేభ్యశ్చ వో నమో నమః. ఆయుష్భ్యో విసృజద్భ్యశ్చ వో నమో నమః. సిద్ధ్యో విద్యద్భ్యశ్చ వో నమో నమః. ఆశీనేభ్యశయానేభ్యశ్చ వో నమో నమః. సుఖభ్యో జాగ్రద్భ్యశ్చ వో నమో నమః. తిష్టభ్యో రావద్భ్యశ్చ వో నమో నమః. సాంబ సద గట్టిగా సాంబ సదాశివ. వో నమః. నమః వ్యాధనేభ్యో వివిద్యందేభ్యశ్చ వో నమో నమః. భుగనాథశ్రమదేభ్యశ్చ వో నమో నమః. వృక్షేభ్యో వృక్షపతిభ్యశ్చ వో నమో నమః. ప్రాతేభ్యో ప్రాతపతిభ్యశ్చ వో నమో నమః. దీపాలు ముఠే రుద్రాయ నమః. శర్వాయ పశవదే నమో. నీలగ్రీవాయ శ్రీగంధాయ నమః. కపర్దినే స్వర్తకేశాయ నమః. సహస్రాక్షాయ
सततन्वाने चरमो गिरिशाय दशरथिष्ठाय नमो वेदसवाय चरिषमदेत नमो स्वागतवासा नमो भरे जवनशयदेत नमो वृद्धाय समर्थने नमो अग्रियाय प्रथमाय नमः आशयाय नमः शीघ्रियाय शीघ्रियाय नमः ऊर्म्याय तामस्मन्नाय नमः स्रोतस्याय वेद्याय नमो ज्येष्ठाय कनिष्ठाय नमः पूर्वजाय परजाय नमः मध्यमाय मंगलवाय नमो जगन्याय पद्म्याय नमः श्लोकाय प्रतिसर्याय नमो याम्याय क्षेम्याय नमः उर्वर्याय हरियाय सूर्याय वसार्याय नमो वन्द्याय कक्षाय नमः श्रवाय प्रतिश्रवाय नमः आशदेवाय पुरदाय नमः शूराय कामपुरते नमो वरमने च वरोधने च नमो बिल्मने च कवचने च नमः श्रुताय च श्रुसेनाय च नमो दुर्व्याय च हिरण्याय च नमो कृष्णवे च प्रमुखाय च नमो दूताय च प्रमुखाय च नमो नृसिंहने च सुनमने च नमः श्रीश्वे च वेदाय च वेद మరి దశమ వార్షికోత్సవంగా కాళీవాసుల శ్రీ బాలకిషన్ లలిత యాదవ్ గారు వారి తాహతను బట్టి వీరభద్ర స్వామి వారికి వెండి కిరీటాన్ని బహుకరించారు. వారి కుటుంబ సభ్యులకు కూడా అంతా క్షేమం జరగాలని వీరభద్ర స్వామి వారి పాదాలకు అనంత కోటి వందనాలు. నమో భగవతి. కానీ ఇంకా మస్తు యజ్ఞంకి ఇంకో హాఫ్ అన్ అవర్ అవుతుంది. వార్షిక సందర్భంగా మన కాలనీలో కూడా శ్రీ కంచర్లపూడి వెంకటేశ్వరరావు గారు, ధర్మవతి చిరంజీవి ఆది దంపతులు మరియు బాలకిషన్ గారు ఆది దంపతులు కూడా స్వామివారికి ఒకరు వెండి కిరీటము మరియు ఒకరు శ్రీవారికి వెండి మాల చేయించారు. వారికి కూడా శ్రీ వీరభద్ర స్వామి నీలకంఠ స్వామి కృపా కటాక్షలు ఉండాలని స్వామివారికి మరోసారి పాదబంధలు చేస్తూ అందరికి కూడా చల్లగా చూడాలని కోరుతున్నాను. నమ పార్వతిపతే చెప్తాను. ఈశ్వరి जय चंद्रमाधवचंद्र मे मनुष्य में भामस्य में मत्स्य में मत्स्य में जयमाच में महिमाच में परिमाच में प्रतिमाच में वस्माच में प्रकाश में मोदक में जातंद में निष्माद में सुंदर में सुगंध में रिक्त में रिक्त में सुगंध में रिक्त में सुगंध में सुगंध में सुगंध में रिक्त में रिक्त में रिक्त में मनुष्य में मनुष्य में शंकर में मनुष्य में प्रेत में कामस्य में रोमनुष्य में भद्रंग में श्रेयस में वशस में यश में तपस में दास में बरदास में सोमस में दरदस में छंद में महस में सुख में ज्ञापन में ఇది స్వామివారికి కాలనీలో గల వివిధ భక్తులు వారి మొక్కులు ఏవేవైతేనో మొక్కుల రూపంలో స్వామివారికి ఒకరు వెండి పుష్పమాల, వెండి పాదుకలు, వెండి పాదాలు మరియు వడ్డానము, దాంతోపాటు స్వామివారికి నేత్రదానము మరియు త్రిపుండ్రాలు కూడా చేస్తూ స్వామివారికి నామాలు మీసాలతో పాటు స్వామివారికి నేను కూడా చిన్న కాలకు ఇచ్చినాను. స్వామివారి కంఠమాల ఎవరెవరు ఇచ్చినా ఇవ్వకపోయినా స్వామి అందరూ చల్లగా చూడాలని మరోసారి స్వామివారికి పాదాబంధం చేసి సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ. జై శ్రీమన్నారాయణ. उपशवाचमेव श्रूयशव उषाचमेव साधव रसवचमे वेसमे नटवाचमे देनसव
आयुर्यज्ञेन कल्पतां प्राणो यज्ञेन कल्पतां नमस्ते अस्तु भगवान विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिकालाय त्रिकालाय कालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय महादेवाय नमः रुद्रं रौद्रावतारं हुतावारणं सुरंचम्युमांगं देवरूपं किंकरपुष्पलामालां भक्तांगं भद्रकाल्याय वीरभद्राय नमः श्री भद्रकालीपति वीरप्रसादेता ఆలయ 10వ వార్షిక సందర్భంగా మా కాలనీ వాసులు అందరూ కూడా బ్రహ్మాండంగా 10వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. దీనికి గాను మా కాలనీ మాజీ ప్రెసిడెంట్ గారు మరియు ప్రస్తుత ప్రెసిడెంట్ ఎప్పుడైనా అందరూ కూడా కాలనీ వాసులు మీకు సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాము. ఆ సందేశము 10 మందికి వివాదకంగా ఉండాలని వీరభద్రాయ నమః. రోడ్ నెంబర్ 3 వినాయక నగర్లో 10 సంవత్సరాల ముందు విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని సంవత్సరం ఎంత ఉత్సాహంగా జరుపుకున్నామో ఈ 9 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకున్నాము. 10వ వార్షిక సందర్భంగా ఇక్కడ ద్వార పూజ, అభిషేకాలు, హోమాలు, అన్ని కార్యక్రమాలు కాలనీవాసుల సహాయ సహకారంతో చాలా గొప్పగా జరుపుకున్నాము. దీనిలో కాలనీవాసులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా 2000 మందికి అన్నదాన కార్యక్రమం. ఈ కార్యక్రమాలన్నీ కూడా కాలనీవాసుల సహాయంతో గత 10 సంవత్సరాలుగా జరుపుకున్నాము. ఈ 10వ వార్షికోత్సవం అందరూ కూడా వారికి తోచిన విధంగా సహాయ సహకారం అందించి చాలా గొప్పగా చేసుకుంటారు. ఓం నమః శివాయ.